వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణ కేటీఆర్. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వినూత్న ప్రయోగాలకు కేరఫ్ అడ్రస్గా నిలుస్తున్న ఓ యువకుడు. జాతరలో 2.5 కిలోల నూనె తాగిన మహిళ. ఖమ్మం ప్రతి మార్కెట్ అగ్ని ప్రమాదం. విజయవాడ కోడి పందాల బరుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. ఎస్ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇక వివరాల్లోకి వెళ్తే, గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతుల ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. పంజాబ్ హర్యానా సరిహద్దు కౌనారి వద్ద 70 ఏళ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని కిసాన్ మోర్చా నేతలు చెబుతున్నారు. वाहेगुरु सतनाम 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 वाहेगुरु. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో సంక్రాంతికి జరుపుకునే తమ ఆరాధ్య దైవం కాందేవుని జాతరను ఘనంగా జరుపుకున్న తొడసం వంశస్థులు ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనెను తాగిన నాగబాయి చందు అనే మహిళ. బాగా సేపు తాగుతుంది. కుప్పం పట్టణంలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ ఆధ్వర్యంలో కొత్తపేటలో స్థానికులు సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా సంక్రాంతి చివరి రోజు అయిన కనుమ నాడు హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా క్రీడా పోటీలను నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు ఉట్టికొట్టి పోటీలు, చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, సైకిల్ రేస్, లెమన్ స్పూన్ ఫ్రాగ్ రేస్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వారికి కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీడీపీ నాయకులు సుకుమార్, వాసు, మురళి, మునెప్ప, మగి, జయమ్మ తదితరులు బహుమానాలను అందజేశారు.
ఈ నెల 18న హన్మకొండలోని బాలసముద్రంలో ఉన్న సామాజగన్ మోహన్ స్మారక భవనంలో సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన సంగీత ఉత్సవం జరుగుతుందని, ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు తెలిపారు. హన్మకొండ బాలసముద్రంలో ఉన్న గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో విద్యార్హణ ఆర్ష ధర్మ రక్షణ సంస్థ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భద్రకాళి దేవస్థానం చైర్మన్ శేషు మాట్లాడుతూ, ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 3 గంటల వరకు సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వారి ఆరాధన సంగీత ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి హాజరు కానున్నారని అన్నారు. సంగీత కళాకారుల త్యాగరాజ కీర్తనలు జరుగుతాయని ఆయన అన్నారు. ఆరాధనోత్సవాల సందర్భంగా మీ అందరితో ఈ సమావేశం ఏర్పాటు చేయడం మా అందరికీ సంతోషంగా ఉంది. ప్రధానంగా ఏమిటి అంటే వరంగల్ కళలకు కాణాచి. మా పూర్వీకులు దాదాపు 50 ఏళ్ల క్రితం నటరాజ కళా సమితి అని మీ పత్రికా ప్రతినిధులు శ్రీ బిఎల్ నరసింహారావు గారు కీర్తిశేషులు వారి యొక్క ఆధ్వర్యంలో జనప్రియ గానసభ అని, వాసవి గానకళా పరిషత్ అని, మీరా సంగీత మండలి అని, ఇట్లా ఎన్నో ఆర్గనైజేషన్స్ శాస్త్రీయ సంగీత నృత్య ఆరాధనోత్సవాలు ఎన్నో జరిపేవారు. క్రమక్రమంగా ఇప్పుడు అవి తగ్గుముఖం పట్టాయి. కారణం తెలియదు. ఒకప్పుడు అంటే అందరూ మొన్న ఈ మధ్య సమావేశం వద్దు చెప్తూ ఉండేవారు. ఇవాళ సైన్స్ డెవలప్ అయింది, విజ్ఞానం డెవలప్ అయింది, అన్ని విధాల అభివృద్ధి సాధించాం. కానీ మానవతా విలువలు పడిపోతూ ఉన్నాయి. ఎందుకు? ఒకప్పుడు భద్రకాళి దేవస్థానం అంటే టీకారణ్యం బ్రహ్మారణ్యం. మా అమ్మగారు 70 ఏళ్ల క్రితం మా నాయనగారు మా మేనమామ ముగ్గురే ఉండేవాళ్ళు. అంత అడవిలో కూడా వాళ్ళు క్షేమంగా సుఖంగా ఉన్నారు. ఇవాళ జనారణ్యంలో కూడా 9 నెలల పిల్లకు భద్రత లేకుండా పోయింది, 90 ఏళ్ల వృద్ధురాలకి భద్రత లేకుండా పోయింది. కారణం ఏమిటి అంటే మానవతా విలువలు పడిపోవడం. ఎందుకు పడిపోతున్నాయి అంటే ప్రాథమిక విద్యలో శతక సాహిత్యం అనేది మనకు ఉండేది. సుమతి శతకమని, వేమన శతకమని, దాశరథి శతకమని, నృసింహ శతకమని. ఇప్పుడు ఆ శతక సాహిత్యం మన నుంచి దూరం అయిపోయింది, ఇది పాఠ్య ప్రణాళిక నుంచి. అట్లాగే త్యాగరాజస్వామి వారు, ముద్దుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రులు, అన్నమాచార్యులు అని, తోము నరసింహదాసు అని, ఇట్లా వీళ్ళందరి యొక్క కీర్తనను ప్రతి ఇంటా మనం పాడుకునేవాళ్ళం. స్త్రీలు పరశురామ పంతుల లింగమూర్తి గారి సీత పాఠాన్ని, ఆధ్యాత్మిక రామాయణాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు, పోతన భాగవతాన్ని పాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి అనేది పక్కకు దొరకడం వల్ల వైజ్ఞానికంగా డెవలప్ అవుతూ ఉన్నాం, కానీ మానవతా విలువలు పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు త్యాగరాజస్వామి వారు, ముద్దుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రుల వారు వాళ్ళు జ్ఞానపీఠ అవార్డు కోసం రాశారా, ఆస్కర్ అవార్డు కోసం రాశారా, అన్నమాచార్యులు వీళ్ళంతా అంటే
వేదాలు, పురాణాలు, శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేయాలంటే కొంత సామర్థ్యం కావాలి. అందరం అధ్యయనం చేయలేకపోవచ్చు, కానీ వాటి సారాంశం ఏమిటి తెలుసుకోవడానికి అందరికీ అధికారం ఉన్నది, సమస్త వర్ణాల వారికి, సమస్త తెగల వారికి. కాబట్టి వారు తమ రచనల ద్వారా ధర్మ ప్రవృత్తి, ధర్మశ్రద్ధ మనలో కలిగించడానికి, ధర్మబద్ధమైన శాంతి సౌభాగ్యాలతో జీవనం కల్పించడానికి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. విజయవాడ రూరల్ కోడిపందాల బరువుల వద్ద ఎస్ఐపై చేయి చేసుకున్న నిర్వాహకులు. పాములు కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరువులలో సమయం దాటిపోయిందంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులు సమయం దాటిపోయిన నిర్వాహకులకు అల్లరి ముఖాల చేత కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాహకులు. వన్ టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ తన సిబ్బందిపై తిరగబడ్డ నిర్వాహకులు. రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నాడు, కానీ నేను రాళ్లతో కొట్టకుండా జస్ట్ ప్రశ్నించాను. రేపు ఊర్లోకి వస్తే బరాబర్ మా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతోని కొడతారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఉన్నాను మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్, నేను ప్రశ్నించిన, నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి వినురి, అదొక్కసారి ప్లే చేయమ్మా. థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి వాళ్లను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా, ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తా. అరే నువ్వే చెప్పినావు కదనే. నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం. మార్కెట్ యార్డ్ షేడ్లో తగలబడుతున్న పత్తి బస్తాలు, ఎగిసిపడుతున్న మంటలు. సంఘటన స్థలానికి ఫైర్ పోలీసులు. మంటలు అదుపులోకి చేసేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు. ఫైర్ సిబ్బంది 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు సమాచారం. రైతుల వద్ద ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో ఆవేదన చెందుతున్న వ్యాపారులు. ఆ బస్తాలు పైకి అయిపోయాడు, ఆ బస్తాలు పైకి అయిపోయినాయి, అది పైకి అయిపోయాడు కొద్దిగా పైకి అయిపోయింది. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది కదా. కర్నూలులో రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కర్నూలులోని కల్లూరులో ఉన్న అవధూత రామిరెడ్డి ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి వేరువేరుగా పాల్గొని రామిరెడ్డి తాతను దర్శించుకున్నారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామిరెడ్డి తాత ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు. అనంతరం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు.
బాబు వెనక్కి రా బాబు వెనక్కి రా ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధూతమస్తు మా విద్విషావహై శాంతి अवधूत रामदेव महाराज के सामने तो लास्ट దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ రామిరెడ్డి తాత దిగంబర కల్లూరులోని శ్రీ 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 అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవము ఈరోజు కల్లూరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి 10 గంటలకు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి శోభయాత్ర కల్లూరు పురవేదలకుండా బయలుదేరినది. మధ్యాహ్న హారతి అనంతరము 12 గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదాన్ని భావించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి ఆరోగ్యాలు అష్ట సంపదలు సిద్ధిస్తాయనే నమ్మకంతో వారు అండి. మాది అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం. నేను ఏంటంటే ఇక్కడ ఉద్యోగ రీత్యా 2016లో ఇక్కడికి వచ్చినాను. అప్పటి నుంచి తాతకు పూర్తిగా డివోటీ అయిపోయినాను. ఏంటంటే తాతగారు మళ్ళా తర్వాత ప్రమోషన్ వస్తే కూడా పక్క రూమ్కే ప్రమోషన్ అంటే లెక్కేసుకోండి. నా పరిస్థితి స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్ ప్రమోషన్లు ఉంటాయి. అటువంటిది ఇదంతా కూడా తాతగారు నన్ను ఆయన దగ్గర ఉండించుకోవడానికి ఇవన్నీ చేసినారు. తర్వాత ఇక్కడ ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ నంద్యాల పోయినా, మళ్ళీ ఇప్పుడు అనంతపురం పోయినా. కానీ ఎప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతగారి మధ్యలో కూడా దర్శించుకుంటూ ఉంటాను సమాధిని. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుమ పండుగ రోజు తాతగారి ఇది రోజు కంపల్సరీగా వస్తాము. ఇక్కడ ప్రసాదం స్వీకరించేసి వెళ్తాము. మాకేంటంటే నా కుటుంబానికి అడిగినది ఏదైతే మాకు మంచిది అనుకుంటారో అవన్నీ కూడా మా అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. ఇవన్నీ తాతగారి కృప తప్ప మాకు వేరే ఇది లేదు. అందుకే ఏంటంటే మా తాతకు పూర్తిగా శరణాగతులు అయిపోయినాం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా మిస్సెస్ ఎప్పుడు ఆమె చిన్నప్పుడు ఏదో చదువుతూ ఉన్నప్పుడు తాతగారిని ప్రత్యక్షంగా దర్శనం చేస్తున్నట్టు అప్పుడు వాటి ఇక్కడ కాబట్టి తాతగారు అదేదో తన పుస్తకంలో రాసినట్టు పిచ్చు కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్టు తాతగారు మమ్మల్ని లాక్కున్నారు. ఇంక మా జీవితాంతం కూడా తాతగారికి ఇదే రోజున వచ్చి తాతగారికి ప్రసాదం చేకూర్చి ఆయన కృపకు పాత్రలు అవుతామని చెప్పి పాత్రలు చేయగలరని తాతగారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వెంకటకృష్ణారెడ్డి. నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను కడపలో ఉంటాను. ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు తాతను దర్శనం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మేము అనుకున్న కోరికలు అన్ని తీరుస్తున్నాడు తాత. ఎంత కష్టాల్లో ఉన్నా పీకల లోతులో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకు మేలు చేసే తత్వం తాతది. తాత మామ భగవత్ స్వరూపుడు. నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నా కడప. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి ముఖ్య అనుచరుడు అబ్దుల్ ఫయాజ్ కుటుంబం మీద బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి దిగి వీరంగం సృష్టించడం వలన పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తతగా మారింది. ఇంకా పెళ్లి ఉంది, పెళ్లి స్టేషన్లోనే చేద్దాం. సరిపోతుంది. ఎందుకు జరుగుతుంది స్టేషన్లో అంటే ఇటు జరిగిందని చెప్తాం. ఇస్తారంటే మేము గౌరవిస్తాము. అందరు గౌరవించి కూడా వస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా మేము చెప్పడం లేదు. ఈవెన్ వాళ్ళు మంచి కూడా ఏం చెప్పడం లేదు.
ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడా? మీకంటే జంతువులు మేలు. అయిపోయింది. కొడుకు చేసుకోవాలంటే నువ్వు వైఎస్ఆర్ పార్టీలో వస్తే చేస్తా, లేకపోతే లేదు అని ముందే కండిషన్ పెడుతున్నాయి. ఒక మాట అడిగినదే కొత్తోడు ఎవరైనా కొత్తోడు ఏం తెలుసు మినిస్టర్ గారు గౌరవిద్దామని నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు మీ మనుషులు లోపల ఇంట్లో ఆర్డర్లు ఉంటే అంత పర్దానేషన్ ముస్లింలు అంతా ముస్లింలు, పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. లేడీస్ వచ్చి లోపల పడితే మా పైన ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అదే నేను చెప్పేది ఏమంటే ఆడవాళ్ళు భయపడిపోయి ఫోటోలు తీస్తున్నారు. ఇప్పుడు కూర్చొని గ్రూప్ ఫోటోలు తీసుకుంటున్నారు, ఇల్లు తీస్తున్నారు. ఆ టైంలో దూరి అంతా కొట్టి అందరినీ భయపడిపోయినారు. ఆడవాళ్ళు అంతా పారిపోయినారు. ఎక్కడెక్కడ సిఐ గారు వచ్చి ఎట్లంటే మాట్లాడతాడు. వినడమే మాట. అయ్యా స్వామి ముందు నువ్వు కెమెరా చెక్ చేయి, దాంట్లో జనార్దన్ రెడ్డి ఇల్లు ఉంటే నువ్వు ఏం చెప్తావో చెప్పు, లేకుండా ఏం చెప్తావో చెప్పు సార్ అంటే అప్పుడు అంతా తీసినాడు. చూస్తే ఏం లేదు, నా ఇల్లు తప్ప ఏం లేదు దాంట్లో. ఇప్పుడు ఏం చెప్తావు సార్ అంటే బుర్రు పని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. తిట్టకుండా తెలియదా చెప్పకూడదా? నుంచి వస్తాయి వాళ్ళ ఇంటి పైన ఇంటి దగ్గర పోలేదు. నా ఇంట్లో మధ్యలో పెద్ద వాగు ఉంది, రౌండ్ నా ఇంటి రౌండ్ తిప్పుకునేట వాడు. అది మేము కూడా చెప్పలే పిల్లోనికి. ఏమంటే ఇంటికి తీయాలి కదా అని తీసినాడు. పెళ్లి అయిన తర్వాత ఇంటి ఫోటో తీయాలి కదా రౌండ్ గానీ తీసినాడు. నీ ఇల్లు తీసి నేను ఏం చేస్తాను? నీ ఫోటో నేను నాకు అర్థం కాలే అసలు. నీ ఫోటోతో నాకేం పని? ఇంత దౌర్జన్యమైన కొంచెము మిస్టేక్ అలా జరిగింది అనుకోండి. పిలిపించి స్టేషన్ గారు సెక్యూరిటీ అయిపోయాడు. ఏమో చూడండి నా దౌర్జన్యము. రౌండ్ తిరిగిందంట, కెమెరా వాళ్ళ ఇల్లు తీసినామంట, చేయి వచ్చి ఓపెన్ చేసినాడు కెమెరా. మా ఇల్లు తప్ప ఏం లేదు, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. దాని బట్టి ఒకరి దగ్గర ఒకరు కొట్టి అంత గడబడి చేసి ఇల్లంతా గడబడి చేసి ఏం కొట్టుకుంటే 10 మంది దూరి ఇంట్లో కొట్టుకున్నారు. ఆడలు ఉన్నారు, మేము లేదు, పొగలు లేదు. అప్పుడే నేను అంబాజీపేట జగ్గన్నతోట అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రబల తీర్థం బుధవారం కన్నుల పండుగగా సాగింది. జనప్రభంజనంతో జగ్గన్నతోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీరిన ప్రభలు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగులకుర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి, గంగులకుర్రు చెన్న మల్లేశ్వర స్వామి, వ్యాగేశ్వరం వ్యామేశ్వర స్వామి, కేదపూడి మునకేశ్వర స్వామి, ఇరుసముండ ఆనందరేశ్వర స్వామి, వక్కలంక కాశీరేశ్వర స్వామి, నేదనూరు చెన్న మల్లేశ్వర స్వామి, మక్కమల్ల రాగేశ్వర స్వామి, ముస్లిపల్లి మధుమానంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లటీకొర్రు అభినవ మయమేశ్వర స్వామి ప్రభలు తరలివచ్చాయి. శీలతోరణాలు, వరికంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలరించాయి. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో మోహన్ బాబు కాలేజీ గేట్లను, సెక్యూరిటీ సిబ్బంది గేట్లను పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించడం లేదు. మీడియా రిపోర్టర్లకు కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది సూచించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. కళాశాల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కాగా మంచు మనోజ్ రేణిగుంట విమానాశ్రయం నుంచి ర్యాలీగా రంగంపేటకు రానున్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే మోహన్ బాబు యూనివర్సిటీ గేట్లను పూర్తిగా మూసివేసినట్లు తెలుస్తుంది. కాగా మంచు మనోజ్ దంపతులు నారవారిపల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మంత్రి నారా లోకేష్ తో పాటు కుటుంబ సభ్యులను కలిశారు. రాలేదా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.